ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక ఆదివారము మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి, ఈ యొక్క అవకాశాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతగానో స్తుతిస్తున్నా. దేవుని వాక్యము సెలవిస్తోంది. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చూద్దాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చూద్దాం. ఆలకించుడి, యెహోవా దేశమును ఒట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును, కొనువారికి కలుగునట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చువారికి కలుగునట్లు అప్పు పుచ్చుకొని వారికి కలుగును, వడ్డీకిచ్చువారికి కలుగునట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మగును. యెహోవా ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవుచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. 5వ వచనం, లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను, శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుష్యులు కొద్దిగానే ఉన్నారు. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యము 4వ వచనములోను 6వ వచనములోను ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను గురించి వ్రాయబడుతుంది. దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించుచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. 6వ వచనం చూస్తే, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యిరి. ఈ లేఖన భాగము, దేవుని వాక్యము ప్రస్తుతము ప్రపంచవ్యాప్తముగా ప్రజలందరూ ఉన్నటువంటి పరిస్థితిని గురించి మాట్లాడుతుంది. బహుశా వ్రాయబడినటువంటి ఈ వాక్యము కొన్ని వందల సంవత్సరాల క్రితము వ్రాయబడినప్పటికీ అప్పుడు కూడా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. అప్పుడు కూడా ప్రజలు ఇటువంటి భయంకరమైనటువంటి వేదనను అనుభవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యము యెషయా గారి ద్వారా రాయబడుతుంది. ప్రజల యొక్క అతిక్రమము, అవిధేయత, వారి యొక్క పాపము, వారి యొక్క దుష్టత్వము, వీటన్నిటిని బట్టి దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి రాబోతూ ఉందని, ఆ ఉగ్రత వచ్చినప్పుడు వారి యొక్క జీవితము ఏ విధంగా ఉండబోతుందో దానిని గురించి చెప్పబడుతుంది. దేశమంతా కూడా వట్టిదిగా చేయుచున్నాడట. అంటే ఇక అందులో ఎంత మాత్రము కూడా దెర్ వాజ్ నో ట్రాన్సాక్షన్, అంటే వ్యాపార సంబంధ బాంధవ్యాలు లేదా వ్యవసాయము, మనుషులు పనులు చేసుకునేటువంటి పరిస్థితి ఏది కూడా లేకుండా, అంటే దెర్ ఇస్ నో ట్రాన్సాక్షన్ ఎట్ ఆల్. ఎటువంటి క్రయ విక్రయాలు, ఎటువంటి జీవనోపాధికి సంబంధించినటువంటి పనులు చెయ్యటానికి వీలు లేనటువంటి పరిస్థితిని దేవుడు కలగజేయబోతున్నాను అని ఈ లేఖనాల్లో చెప్పబడుతుంది. దేశమంతటిని కూడా వట్టిదిగా చేయుచున్నాను, ఆయన దానిని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. చూడండి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఈ వాక్యానికి సరిపోతున్నాయి. మనమందరం కూడా ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి. మన జీవనోపాధిని కోల్పోతూ ఉన్నాం. మనకున్నటువంటి పనిపాటలన్నిటిని కూడా
నిలుపు చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం. మన యొక్క క్రయ విక్రయాలన్నీ కూడా నిలిచిపోయి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మూయబడ్డాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అనేక మంది విశ్లేషకులు రకరకాలుగా విశ్లేషణ చేస్తూ ఈ పరిస్థితులు మనకి ముందు ఎన్నడూ సంభవించలేదని, రాబోయేటువంటి దినాలలో బహుశా ఇది చరిత్రలో ఒక అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి సంఘటనగా నిలిచిపోతుందని రకరకాలుగా విశ్లేషకులు సెలవిస్తూ ఉన్నారు. మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు ఒక దేశాన్ని లేదా ప్రపంచమంతటిని పాడు చేయటానికి కారణాలేమిటో ఆలోచన చేయాలి. ఏ ప్రజల మీదకైనా, ఏ పరిస్థితులకైనా సరే దేవుడు శాపాన్ని తీసుకుని వచ్చినట్లుగా ఆయా జాతులు లేదా ఆయా సామ్రాజ్యాలు, ఆయా దేశాలు, వాటన్నిటిలో కూడా ఏదో ఒక సందర్భంలో దేవుని ఉగ్రత ఆ ప్రాంతముల మీదకి, ఆ ప్రజల మీదకి వచ్చినట్లుగా మనకి చరిత్రలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రపంచము మీదకి లేదా మానవ జాతి మీదకి దేవుని యొక్క శాపము ఎలా సంభవించింది, ఎలా వచ్చింది అనంటే, మనందరికీ తెలుసు, మొదటి మానవుడైనటువంటి ఆదాము దేవునికి అవిధేయత చూపటము ద్వారా, కేవలము తన భార్య యొక్క మాటలు విని ఆ మాటలను అనుసరించి దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేయటము ద్వారా మొట్టమొదట ఆదాము భూమి మీదకి శాపాన్ని తీసుకుని వచ్చాడు. ఆదాము చేసినటువంటి ఆ యొక్క పాపము ద్వారా భూమి శపించబడింది. భూమి దానంతట అదే ఫలించి అభివృద్ధి చెంది దానంతట అదే మనకి ధాన్యాన్ని, ఆహారాన్ని ఇవ్వవలసి ఉండగా, ఆదాము యొక్క అవిధేయత వల్ల, భూమి శపించబడటం వల్ల ఆదాము తన చెమటను కార్చి కష్టపడి భూమిని సేద్యము చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆదాము సృష్టించబడినప్పుడు ఆ ఏతేను తోటలో తాను ఏ పని చేయవలసినటువంటి అవసరం లేదు. కేవలము ఆ తోటలో తనకు కావలసినటువంటి ఆహారం అంతా కూడా సిద్ధపరిచి ఉంది. తాను సుఖంగా, సంతోషంగా జీవించటానికి కావలసినటువంటి పరిస్థితులన్నిటినీ భూమి మీద దేవుడు ఆదాము కొరకు సిద్ధపరిచారు. అయితే ఆదాము భూమి మీదకి శాపాన్ని తీసుకుని వచ్చాడు. కారణం, తన యొక్క అవిధేయత వల్ల దేవుని మాటకు వ్యతిరేకంగా తన యొక్క ఏదైతే క్రియ జరిగించాడో ఆ క్రియను బట్టి దేవుడు ఆదాముని శపించలేదు. కానీ ఆదాముని శపించినప్పటికీ ఆదాముకి ఇవ్వబడినటువంటి శాపము కంటే కూడా భూమికి దేవుడు శాపాన్ని ఇచ్చాడు. కారణం, అప్పటి వరకు దానంతట అదే ఫలించేటువంటి భూమి ఆదాము యొక్క కష్టము ద్వారా మాత్రమే అది ఫలించేటట్లుగా దేవుడు దాని విషయమై శాపాన్ని పంపించారు. ఆ శాపము యొక్క కారణం ఏంటంటే, ఆదాముకి కావలసినటువంటి జీవనోపాధి ఏదైతే ఉందో దానిని దేవుడు అప్పటి వరకు తన యొక్క కష్టము లేకుండా ఇచ్చినటువంటి దేవుడు ఆ జీవించడానికి కావలసినటువంటి ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఇక నువ్వు కష్టపడి పని చేయవలసిందే అని, భూమి నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, నువ్వు భూమిని దున్ని విత్తనాన్ని విత్తినప్పుడు అది నీకు వ్యతిరేకంగా ముళ్ళ పొదలను, గచ్చి పొదలను మొలిపించి తద్వారా నీ శ్రమను అధికము చేస్తుంది అని దేవుడు భూమిని శపించాడు. ఆదాము ద్వారా మొట్టమొదట ఈ భూమి మీదకి శాపము రప్పించబడింది. ఆ తరువాత ఆదాముకి సంతతి అయినటువంటి కయీను, హేబేలు, వారి యొక్క చరిత్ర మనందరికీ తెలుసు. కయీను అసూయ చేత హేబేలును చంపటం వలన, హేబేలు యొక్క రక్తము భూమి మీద ఒలికించబడటం వలన కయీను శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. మొట్టమొదట మానవుని మీదకి శాపము రాలేదు, భూమికి శాపాన్ని దేవుడు దయచేశాడు. రెండవదిగా మనుష్యుల మీదకి దేవుని యొక్క శాపం వచ్చింది. కయీను ఎప్పుడైతే తన సహోదరుణ్ణి చంపి ఆ రక్తాన్ని భూమి మీద ఒలికించాడో తద్వారా కయీను శపించబడ్డాడు. నీవు ఈ భూమి మీద స్థిరముగా నివసించకుండా ఈ భూమి అంతటా దేశ దెమ్మరి వలె తిరుగుతూ నీవు భూమి అంతటా సంచరిస్తావు అని దేవుడు కయీన్ని శపించాడు.
ఇది రెండవ శాపముగా మనకు కనబడుతుంది. ఇక్కడి నుంచి మొదలుకొని మనుష్యులు చేసినటువంటి రకరకాల పాపములను బట్టి దేవుడు నోవాహు కాలమందు భూమి మీద ఉన్నటువంటి సమస్తమును కూడా లయపరచటానికి ఆయన త్వరపడుతున్నాడు. మనుష్యులను చేసినందుకు ఆయన చింతిస్తున్నాడు. మనుష్యుల కొరకు భూమి మీద ఆయన సృష్టించినటువంటి సమస్తమును కూడా మనుష్యులతో పాటు ఆయన లయము చేయాలని, అంటే నశింప చేయాలని శాపము పోయింది. దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వచ్చింది. జలప్రళయము ఈ భూమి అంతటా కూడా నింపబడి, జలప్రళయము ద్వారా నోవాహు యొక్క కుటుంబము తప్ప మిగిలిన వారందరూ కూడా ఆ నీటిలో మునిగిపోయి మరణించారు. భూమి యందు సమస్తము కూడా లయమైపోయింది, నశించిపోయింది. నోవాహు ద్వారా తిరిగి దేవుడు ఈ భూమిపైన మనుష్యులకు మరొక అవకాశాన్ని కలగజేశారు. నోవాహు కుటుంబము ద్వారా తిరిగి ఈ భూమి మీద మనుష్య సంచారము జరుగునట్లుగా, మనుష్యులు తిరిగి వారంతా కూడా అభివృద్ధి చెందినట్లుగా, అంటే అనేక మందిగా మరలా తిరిగి అభివృద్ధి చెందినట్లుగా నోవాహు విషయమై దేవుడు తిరిగి వారికి వాగ్దానం ఇచ్చి, వారిని బలపరిచి తిరిగి ఈ భూమిని నిండించమని వారిని ఆజ్ఞాపించాడు. అయితే నోవాహు సంతతిలో కూడా కయీను ఆలోచనను పోలినటువంటి ఆలోచన కలిగినటువంటి వారు, అలాగే దేవుని యొక్క ఆలోచనను జరిగించేటువంటి వారు ఇరు వర్గాలు ఉండటం వల్ల వారిలో తిరిగి దేవుని యొక్క ఉగ్రతకు, అలాగే దేవుని యొక్క ఆశీర్వాదానికి ఆ నోవాహు యొక్క సంతతి కారణంగా కనబడుతుంది. నోవాహు సంతతిలో నుండి అబ్రహాము అనేటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అబ్రహాము ద్వారా ఈ భూమి మీదకి ఆశీర్వాదాన్ని, శాపాన్ని కూడా తీసుకురావాలని దేవుడు ఆశపడ్డాడు. అబ్రహామునికి దేవుడిచ్చినటువంటి వాగ్దానము, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను. అబ్రహాము ద్వారా దీవెన, శాపము రెండు కూడా దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. ఈ యొక్క శాపము యొక్క ప్రారంభము, శాపము యొక్క ఏలుబడి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. మనుష్యుల యొక్క ప్రవర్తనను బట్టి దేవుని యొక్క శాపము ఆయా సంవత్సరాలలో లేదా ఆయా శతాబ్దాలలో, దశాబ్దాలలో దేవుని ఉగ్రత భూమి మీదకి వస్తుంది. ఇక్కడ మనం గ్రహించినట్లుగా ఆదాము అవ ద్వారా ప్రారంభమైన శాపము కయీను ద్వారా అది మరింత బలపరచబడింది. ఆ తరువాత నోవాహు సమయంలో భూమి మీద మనుషులందరూ కూడా శాపానికి గురయ్యారు కాబట్టి వారందరినీ లయపరిచి నోవాహు ద్వారా దేవుడు తిరిగి తన యొక్క వాగ్దానపు నెరవేర్పుని ముందుకు నడిపిస్తున్నారు. నోవాహు వంశావళిలో నుంచి వచ్చినటువంటి అబ్రహాము దీవెనను, శాపమును పొందుకోవటానికి అవకాశాన్ని కలిగి ఉన్నాడు. తద్వారా అబ్రహాము ద్వారా తిరిగి ఆయన దీవెన, ఆశీర్వాదాన్ని భూమి మీదకి పంపుతున్నారు. ఈ క్రమంలో దేవుడు దీవెన కొరకు ఎవరైతే అబ్రహాముని పోలి నడుచుకుంటారో, అంటే విశ్వాసములు నడుచుకుంటారో, వారందరూ కూడా దీవించబడుతున్నారు. దీవెన కాకుండా కేవలము శరీరానుసారంగా ఎవరైతే భూమిపైన జీవించడానికి ఇష్టపడుతున్నారో వారందరూ కూడా శాపాన్ని తెచ్చుకుంటున్నారు. వాక్యము సెలవిస్తూ ఉంది, దుర్మార్గులు ఇంటి మీదకి శాపము వస్తుంది. దుర్మార్గతను జరిగించడానికి ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో వారందరి ఇంటి మీదకి శాపం వస్తుందట. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనంలో వ్రాయబడుతుంది, దుర్మార్గుల ఇంటి మీదకి శాపము వస్తుంది. దుర్మార్గతను జరిగించేటువంటి వారు, దుష్టత్వాన్ని జరిగించేటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా నడిచేటువంటి వారు, దేవునిగా ఆరాధించినటువంటి వారు, అంటే దేవుని యొక్క స్వరూపము ఆత్మస్వరూపములో ఉంది. ఆత్మ అయ్యున్నాడు కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నారు. కానీ మనుష్యులు తమ చేతుల ద్వారా చేయబడినటువంటి విగ్రహాలకు మ్రొక్కుతూ, తమ చేతుల ద్వారా చెయ్యబడినటువంటి, మలచబడినటువంటి ఆయా విగ్రహాలకు మ్రొక్కుతూ దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ప్రాధాన్యతను తగ్గించి వేశారు, తొలగించి వేశారు. ఆత్మస్వరూపుడైనటువంటి దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు బదులుగా ప్రతిమా స్వరూపములను తయారు చేసుకొని దేవుని యొక్క సృష్టి
సృష్టిని పూజించేటువంటి అలవాటులోనికి ముందుకు వెళుతున్నారు. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందనంటే, సృష్టికర్తను మనము ఆరాధించాలి కానీ సృష్టిని ఆరాధించకూడదు. సృష్టిలో ఏది కూడా దేవునికి సమానమైనది కాదు. సమస్తము దేవుని చేత సృష్టించబడినప్పటికీ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తకు మాత్రమే మనము ఘనత మహిమ చెల్లించాలి. ఆయనను మాత్రమే దేవునినిగా మనము ఆరాధించాలి. ఆయన చేత సృష్టించబడినటువంటి దేనినైనా సరే నువ్వు పూజించి ఆరాధించేటువంటి అలవాటు నువ్వు కలిగి ఉన్నావనంటే నువ్వు శాపగ్రస్తుడవు అని ద్వితీయోపదేశ కాండములో చెప్పబడుతుంది. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 15వ వచనం నుండి 26వ వచనం వరకు మనం అక్కడ చూస్తే అక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది, చేతులతో చెయ్యబడినటువంటి విగ్రహమును పూజించువాడు శాపగ్రస్తుడు. దుర్మార్గతను అనుసరించి నడుచుకునేటువంటి వారి ఇంటి మీదకి శాపము వస్తుంది. ఈ రెండు విషయాలలో మనము ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దేశముల మీదకి, ప్రపంచము మీదకి దేవుని ఉగ్రత రావటానికి ఖచ్చితంగా మనుష్యుల యొక్క భయంకరమైనటువంటి పాపములు మాత్రమే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ పాపము ఎలా జరుగుతుంది, ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, దాని విషయమై జ్ఞానము కలిగినటువంటి వారు తప్పక దేవునికి ప్రార్థించి దేవునికి విజ్ఞాపన చేసి దేవుని సన్నిధిలో పాపములన్నిటినీ ఒప్పుకొని ఆ పాపములకు ప్రాయశ్చిత్తము చేయమని బ్రతిమలాడుకోవాలి. అలా కాని పక్షములో దేవుని ఉగ్రత ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటుంది, దుర్మార్గులను శిక్షిస్తూ ఉంటుంది. భారతదేశానికి 200కు పైగా సంవత్సరాలు భారతదేశము బానిస సంఖ్యలలో ఉంది. మన అధికారులు లేదా మన పూర్వీకులు లేదా ఈ స్వాతంత్ర సమరయోధులందరూ కూడా మనకు చాలా సందర్భాలలో వాళ్ళు చెప్పేది ఏమిటంటే, బ్రిటిషు వారు వ్యాపారము నిమిత్తము భారతదేశానికి వచ్చి భారతదేశమును వారు దోచుకుంటూ భారతదేశము పైన వారు పట్టు బిగించి భారతదేశాన్ని వారు స్వాధీనము చేసుకున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా బానిసలుగా చూస్తూ ఉన్నారు. భారతీయుల యొక్క సంపదను దోచుకుంటూ ఉన్నారు. భారతీయులు వారు ఏదైతే కలిగి ఉన్నారో దానిపైన ఉన్నటువంటి అధికారాన్ని పోగొట్టుకున్నారు అని మన స్వాతంత్ర సమరయోధులు మన చరిత్రలో మనకి తెలియజేయబడుతున్నాయి. భారతదేశము 200 సంవత్సరాలకు పైగా 200 సంవత్సరాలకు పైగా బానిస సంఖ్యలలో ఉండటానికి కారణం ఏంటో మనం గమనించాలి. వీరందరూ చెప్తున్నారు వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశంలోనికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలన్నింటిని కూడా వారు జయించి వాటన్నిటిపైన ఆధిపత్యాన్ని సంపాదించుకొని భారతదేశం పైన వారు అధికారాన్ని కొనసాగించారు అని. భారతదేశంలో అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పరిస్థితులు లేదా దురాచారములను గురించి మనం ఆలోచన చేయాలి. ఏ దురాచారాలైతే మన దేశంలో కొనసాగించబడ్డాయో ఆ దురాచారముల వలన, ఆ భయంకరమైనటువంటి ప్రజలను హింసించేటువంటి క్రియల వలన, ఆచారాల వలన అనేక మంది వారి యొక్క రక్తము ప్రభువుకి మొరపెట్టడం వల్ల, దేవునికి మొరపెట్టడం వల్ల భారతదేశము పైకి ఆ ఉగ్రత వచ్చింది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి ఆచారము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటువంటి 4 వర్ణాలకు సంబంధించినటువంటి చరిత్ర భారతదేశంలో ఉంది. ఇక్కడ బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు వీరు మాత్రమే అధికారాన్ని, సంపదను కలిగి ఉండేవారు. వీరు తప్ప మిగిలినటువంటి అందరూ కూడా శూద్రులుగా పరిగణించబడేటువంటి వారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తప్ప మిగిలినటువంటి ఇప్పుడున్నటువంటి కులాలన్నీ కూడా శూద్రులుగా పరిగణించబడేటువంటి వారు. ఈ శూద్రులకి 1795 సంవత్సరం వరకు సొంత ఆస్తిని కలిగి ఉండేటువంటి హక్కు లేదు.
శూద్రులు ఎవరు కూడా వారు సొంతగా ఒక ఎకరము పొలము కానీ ఒక సెంటు భూమి కానీ కొనుక్కుని వారి పేర రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి హక్కు లేదు. అంటే ఈ భారతదేశంలో ఈ ఉన్నటువంటి భూభాగం అంతా కూడా ఎవరి స్వాధీనములో ఉండేదనంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, కోమటులు వీరి చేతిలో మాత్రమే ఉండేది. మిగిలిన ఏ కులానికి కానీ ఏ మతం వారికి కానీ భారతదేశంలో 1795 సంవత్సరం వరకు ఆస్తిని సంపాదించుకొని వారి పేరు మీద ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి హక్కు లేదు. అంటే వీళ్ళంతా కూడా పని చేసి బానిసల్లాగా బతకాల్సిందే. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మనల్ని బానిసలుగా చేశారు, మనం బానిస సంఖ్యలలో మ్రగ్గిపోయాము అని చెప్తున్నటువంటి మన చరిత్ర 1795 సంవత్సరం వరకు ఆస్తి హక్కు అనేటువంటి హక్కునే లేకుండా శూద్రులంతా కూడా ఎటువంటి బానిస బ్రతుకులు బతికారో ఆలోచన చేయాలి. శూద్రులందరూ కూడా కేవలము పని చేసి ఆ కష్టము ద్వారా వచ్చినటువంటి ఆ ఫలితాన్ని తినటమే తప్ప వారికి సొంతగా ఆస్తిని సమకూర్చుకునేటువంటి అవకాశం లేదు. 1795లో విదేశీయులే భారతదేశంలో శూద్రులకు కూడా ఆస్తిని సంపాదించుకొని ఆ ఆస్తిని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి హక్కుని కల్పించారు. భారతదేశంలో భయంకరమైనటువంటి దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. 1804 సంవత్సరం వరకు భారతదేశంలో ఉన్నటువంటి దురాచారం ఏమిటంటే ఆడపిల్లలను గంగా నదిలో పడవేసి గంగా నదికి సమర్పించాము అని ఒక ఆచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆడపిల్లలు పుట్టినటువంటి వారిని గంగకు మేము అప్పగిస్తున్నాము. ఏమంటారంటే వాళ్ళు గంగలో పడవేసేటువంటి ఒక ఆచారాన్ని పెట్టుకొని గంగాదేవిని వారు స్త్రీగా కొలుస్తున్నారు కాబట్టి వారికి పుట్టినటువంటి ఆడపిల్లలను గంగా నదిలో పడవేసి నీకు అప్పగిస్తున్నామమ్మా అని ఒక దురాచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 1804 వరకు ఈ దురాచారం కొనసాగుతూనే ఉంది. ఆ ఆచారము తప్పు, దానిని గనక ఇక మీదట చేస్తే మీరు శిక్షించబడతారు అని ఒక చట్టం వచ్చేంత వరకు ఆడపిల్లల్ని చంపుతూనే ఉన్నారు. 1813 సంవత్సరం వరకు విద్యను అభ్యసించేటువంటి హక్కు శూద్రులకు, నిమ్న జాతుల వారికి లేదు. 1813 సంవత్సరం వరకు విద్యను అభ్యసించేటువంటి హక్కు భారతదేశంలో ఉన్నటువంటి శూద్రులకు అనగా ఉన్నత కులాల వారికి తప్ప శూద్రులకి ఇక నిమ్న జాతుల వారికి ఆ హక్కుని లేకుండా దాదాపు 1813 సంవత్సరం వరకు నిరక్షరాస్యులుగానే జీవించారు. అంటే జ్ఞానము సంపాదించుకోవడానికి అవకాశమే లేకుండా మన దేశంలో ఉన్నటువంటి దురాచారాలు, మన దేశంలో ఉన్నటువంటి అధికారులు ప్రజలందరినీ కూడా నిరక్షరాస్యులుగాను అజ్ఞానులుగాను ముందుకు నడిపించడానికి వారు ప్రయత్నం చేస్తూ వచ్చారు. అంటే మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే 100% ఉన్నటువంటి శూద్రులు, నిమ్న జాతుల వారు కేవలము బానిస బ్రతుకులు మాత్రమే భారతదేశంలో బతికారు. వీళ్ళందరూ మొరపెట్టి మూలుగుతూ ఉంటే దేవుడు ఎవరైతే బానిసలుగా మార్చి, ఎవరైతే తమ అధికారాన్ని బట్టి, తమకున్నటువంటి తెలివిని బట్టి మనుషులందరినీ బానిసలుగా మార్చి బానిస బ్రతుకులలో వీళ్ళందరినీ మ్రగజేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పటానికే దేవుడు బ్రిటిష్ వారిని భారతదేశానికి పంపించాడు. ఒక్క బ్రిటిష్ వారే కాదు, ఫ్రెంచ్ వారు, ఫ్రాన్స్, డచ్ చాలామంది భారతదేశంలోనికి ప్రవేశించారు. వీరందరి ద్వారా దేవుడు ఎవరైతే మనుషులను బానిసలుగా మార్చారో వారందరి రాచరికాన్ని, వారందరి అధికారాన్ని తొలగించి వారందరినీ బుద్ధి చెప్పే విధంగా వారందరి యొక్క అధికారాన్ని తొలగించాడు. ఇవి మాత్రమే కాదు, భారతదేశంలో జరిగినటువంటి దురాచారాలు 1913 సంవత్సరం వరకు బానిసలుగా ఉండేటువంటి ఒక దురాచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు.
ఎవరైనా ఒక వ్యక్తి బానిసగా కొనుక్కొని మనుష్యులని పశువుల కంటే హీనంగా చూసేటువంటి బానిస వ్యాపారం అనేటువంటిది భారతదేశంలో జరిగింది. ఇది ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల జరిగింది. కానీ భారతదేశంలో కూడా భయంకరమైనటువంటి బానిస బ్రతుకులు, బానిస చట్టం అనేటువంటిది లేకుండా ప్రజలందరినీ కూడా లొంగ తీసుకొని వారిని పశువుల కంటే హీనంగా చూసినటువంటి స్థితి మన దేశంలో ఉంది. నేను ఎందుకు వీటిని గురించి మాట్లాడుతున్నానంటే, ఇటువంటి పరిస్థితుల ద్వారా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ భారతదేశంలో భయంకరమైనటువంటి శ్రమను, వేదనను అనుభవిస్తూ ఉంటే, వారందరూ కూడా దేవునికి మొరపెట్టి, అయ్యా మా పరిస్థితి ఇంతేనా అని అడుగుతూ ఉంటే, దేవుడు వారి పక్షముగా క్రియ జరిగిస్తాడా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఆ తరువాత కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత కులాలకు సంబంధించినటువంటి వారే విప్లవాలను, స్వాతంత్ర ఉద్యమాలను నడిపించారు. ఆ ఉద్యమాలు నడుస్తూ ఉండగానే బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు, అలాగే వివిధ దేశాల నుంచి మన దేశానికి వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి వారు అనేక రకాలైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి దురాచారాలను వారు రూపుమాపటానికి క్రొత్త చట్టాలను తీసుకొని వస్తున్నారు. మన భారతదేశంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి మరొక దురాచారం ఏమిటంటే, శూద్రులు ఎవరైనా వివాహము చేసుకుంటే, శూద్రులు చేసుకున్నటువంటి ఆ స్త్రీ, వివాహము చేసుకున్నటువంటి ఆ నూతన వధువు ఖచ్చితంగా 3 రోజులు ఆ బ్రాహ్మణునితో శయనించిన తరువాతే తాను వివాహము చేసుకున్నటువంటి పురుషునితోటి సంసారం చేయాలి. శూద్రులు అంటే 190% పైన ఉన్నటువంటి ప్రజలు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తప్ప మిగిలిన వారందరూ కూడా శూద్రులే. జ్ఞాపకం ఉంచుకోండి. రెడ్డి, కమ్మ, కాపు, తెలగ, బలిజ, వెలమ, మాల, మాదిగ, ఇక రకరకాలు, చాకలి, మంగలి, వీళ్ళందరూ కూడా శూద్రుల కిందకే వస్తారు. వీరందరూ వివాహము చేసుకుంటే వారి విషయంలో జరిగించబడినటువంటి దురాచారాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎంత భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మన భారతదేశంలో మన ముందున్నటువంటి అధికారులు, మన ముందున్నటువంటి ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి రకరకాలుగా ఇప్పుడు బోధ చేయడానికి ముందుకు వస్తున్నటువంటి పెద్దలందరూ కూడా 1947కి ముందు ఉన్నటువంటి ఆ దురాచారాల విషయమై వారెందుకు సరైనటువంటి వివరణ ఇవ్వలేకపోతున్నారో అర్థం కాదు. భారతదేశాన్ని బ్రిటిష్ వారు బానిసలుగా చేజెక్కించుకున్నారని మాట్లాడుతున్నారు. కానీ దానికి ముందే భారతీయులందరినీ కేవలం కొద్దిమంది బానిస బ్రతుకుల్లోనికి నడిపించారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో. సతీ సహగమనం 1929వ సంవత్సరం వరకు భర్త చనిపోతే భార్యను కూడా భర్తతో పాటు చితిలో వేసి తగలబెట్టేవారు. ఇదొక భయంకరమైనటువంటి దురాచారం. ఆ దినాలలో అక్కడ ఆ రోజుల్లో నేను మాట్లాడుతున్నటువంటిది వేల సంవత్సరాల నుంచి వేదాలు ఉన్నాయని చెప్పేటువంటి ఆ మనుష్యుల గురించి మాట్లాడుతున్నాను. వేల సంవత్సరాల నుంచి వేదాలు ఉన్నాయి. నేను 200 సంవత్సరాలకి పూర్వం ఏం జరిగిందో మాట్లాడుతున్నాను. వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వేదాలు, సంస్కృతి, ఇవి మనుష్యులను బానిసలుగా చేసి వారి యొక్క జీవితాలను ఈ విధంగా భయంకరమైనటువంటి ఆ చావులోనికి నడిపించాలా అని నేను అడుగుతున్నాను. భర్తకి వయసు ఎక్కువ ఉంటుంది, బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి, భర్త చనిపోయాడు, ఆ భార్య వయస్సు నిండా 20 ఏళ్ళు 25 ఏళ్ళు కూడా ఉండవు. ఆ ఆడబిడ్డను తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి మద్యం తాగించి భర్త చితిలో ఈ మహిళను కూడా అందులో వేసేటువంటి దురాచారం. ఆ బిడ్డ ఆ స్త్రీ అక్కడ అరుపులు కేకలు వేస్తూ ఉంటే అవి వినబడకుండా, మనుషులకి వినబడకుండా డప్పు చప్పుళ్ళు, ప్రజలు గట్టిగా గోల చేయటం, తద్వారా ఆ మహిళలు భయంకరమైనటువంటి మరణాలకు గురి అవుతూ ఉండేవారు. ఇవి భారతదేశంలో జరుగుతున్నాయా, జరిగినవా లేదా? మరి ఇటువంటి భయంకరమైనటువంటి రోదన దేవుడు వినకుండా ఉంటాడా? వారు చేసినటువంటి ఆర్తనాదాలు వినకుండా ఉంటాడా? ఆ రోదన దేవుడు ఆలకించి
ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, రాజులను, వారందరినీ కూడా బానిసలుగా వారిని పరాయి దేశానికి అప్పగిస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తున్నాం. లోకమంతటా కూడా ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. భూమి మీదకి శాపం అనేటువంటిది వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరి గురించి మాట్లాడుతున్నారు. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. ఏ దురాచారాలు అయితే కొనసాగించబడుతున్నాయో, మనుషుల యొక్క బుద్ధిని బట్టి ఎటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలు ఈ భూమి మీద జరిగించబడ్డాయో, వాటిని బట్టే దేవుని ఉగ్రత ఆ భూమి మీదకి రాబోతుంది. బాల్య వివాహాల చట్టం ఉంది భారతదేశంలో. మరొక భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, మనుష్యులను బలిచ్చేటువంటి ఆచారం. ఉన్నతమైనటువంటి వర్గాలకు చెందినటువంటి వారు వారి యొక్క భవనాలు నిర్మించుకునేటువంటి క్రమములో ఆ భవనపు పునాదులలో శూద్రులను బలిగా అర్పించేవారు. ఇది వాస్తవం అండి. ఒక రాజు భవనాన్ని నిర్మించుకుంటూ ఉన్నాడు, ఒక బ్రాహ్మణుడు భవనాన్ని నిర్మించుకుంటూ ఉన్నాడు, ఒక వైశ్యుడు అంటే కామిటీ వారు ఏదైనా భవనాన్ని నిర్మించుకుంటూ ఉంటే వారు కొనసాగించేటువంటి దురాచారం ఏమిటంటే, శూద్రులైనటువంటి వారిని తీసుకుని వెళ్ళి వారి పునాదులలో వారిని సంహరించి వారిని అక్కడ బలిగా అర్పించి వారి బలి రక్తము మీద పునాదులు వేసేవారు. ఈ దురాచారాన్ని 1930లోను అలాగే 1963లో వాటిని రూపుమాపటానికి చట్టాలను తీసుకుని వచ్చారు. బాల్య వివాహాలు మనందరికీ తెలుసు. వైధవ్యం అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ మరల వివాహం చేసుకోకూడదు అనేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా భారతదేశంలో భయంకరమైనటువంటి పరిస్థితులను మనుషులందరికీ కలగజేస్తున్నాయి. మరొక విషయం ఏమిటంటే, 1831 సంవత్సరం వరకు శూద్రులు ఎవరు కూడా కుర్చీలో కూర్చునేటువంటి అవకాశం లేదట. కుర్చీలో కూర్చోడానికి వారి ఇంటిలో కుర్చీ చేయించుకొని పెట్టుకోవడానికి అవకాశం లేదు. అప్ టు 1831. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. బ్రిటిష్ వారు మనుషులందరినీ బానిసలుగా చేశారా? మనవారే మనల్ని బానిసలుగా చేశారా? 90% పైన ఉన్నటువంటి శూద్రుల విషయంలో జరిగినటువంటి ఈ దురాగతాలు, వారి యొక్క మొరను దేవుడు ఆలకించి 200 సంవత్సరాలకు పైగా మనందరినీ కూడా బ్రిటిష్ వారి చేతికి అప్పగించాడు. ఈ సంఘటన మన చరిత్ర మన ముందున్నటువంటి పెద్దలందరికీ తెలుసు. కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచే దేవునికి అవిధేయత చూపుతూ ఉన్నటువంటి మనుషుల విషయమై దేవుడు ఇటువంటి ఉగ్రతను పంపుతున్నాడు. మన దేశమనే కాదు, ప్రపంచ దేశాలలో దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి ప్రతి దేశములో కూడా దేవుని ఉగ్రత ఆ దేశం మీదకి వస్తుంది. వారు చేస్తున్నటువంటి క్రియలన్నిటిని బట్టి దేవుడు వారిని బానిసలుగాను, వారి దేశాలలో కరువుని, వారి దేశాలలో ప్రజల మీదకి ప్రజలను రేపుతూ అక్కడ భయంకరమైనటువంటి హత్యలు, భయంకరమైనటువంటి పరిస్థితులను దేవుడు కలగజేస్తున్నాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే, మనుష్యులు తమ క్రియల ద్వారా శాపమును పొందుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నింటిని బట్టి ప్రజలందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ఉగ్రత తొలగించబడటం లేదు. మేమెంత ప్రార్థించినా కూడా ఫలితము లేదు అనేటువంటి పరిస్థితి. దేవుడు మా ప్రార్థన వింటున్నాడా, వినటం లేదా? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టి వేశాడా? వీటన్నిటినీ గురించి ఆలోచన చేస్తే మనుషులందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవునిని ప్రశ్నిస్తూ, దేవుని యొక్క ఉనికిని గురించి ప్రశ్నించేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. దేవుడు ఉంటే ఆలకించాలి కదా. దేవుడు ఆలకిస్తున్నాడు. కానీ నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని వెంబడిస్తూ నడుస్తున్నారో వారి విషయంలో దేవుడు ఖచ్చితంగా ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. నువ్వు ఆలోచించవలసింది ఏమిటంటే, ఇది నీ జీవితానికి దేవుడిచ్చినటువంటి ఒక పరీక్ష. ఈ పరీక్ష సమయంలో
నువ్వు నీ ప్రార్థనా సమయాన్ని విస్తరింపజేసుకోవాలి. ప్రార్థనలో నువ్వు బలంగా యూ నీడ్ టు బి స్ట్రెచ్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనను నువ్వు ఎలా చేస్తున్నావో ఆ ప్రార్థనలో ఇంకా మెలకువ కలిగి ఎలా చేయాలో నువ్వు ఆలోచన చేయాలి. రెండవదిగా, నీవు ఎంతగా దేవునిని విశ్వసిస్తున్నావో నీ విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అవిశ్వాసుల గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. జరుగుతున్నటువంటి పరిస్థితులు వారికి పూర్తిగా ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటాయి. వారెక్కడ కూడా వారు ఈ యొక్క దేవుని ఉగ్రత నుండి తప్పించుకునేటువంటి అవకాశం లేదు. కానీ విశ్వాసులైనటువంటి వారు వారు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి విసిగిపోవలసినటువంటి అవసరం లేదు. దేవుణ్ణి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ దేవుడు నీకు ఇది ఒక పరీక్షగా నీ ముందుంచాడు. ఈ పరీక్షలో నువ్వు ప్రార్థనలో విస్తరించడం ద్వారా, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడం ద్వారా, నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడం ద్వారా నువ్వు ఖచ్చితంగా ఇందులో నుంచి బయటికి రాగలుగుతావు. దేవునికి నీ పైన ఉన్నటువంటి నమ్మకము ఎంతో ఆ నమ్మకము వరకు మాత్రమే నువ్వు పరీక్షించబడతావు. నువ్వు ఏ పరీక్షకు తట్టుకోగలుగుతావో, ఏ స్థాయి వరకు నువ్వు దేవుని యొక్క పరీక్షను నువ్వు తట్టుకోగలుగుతావో అక్కడ వరకు మాత్రమే నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు నిన్ను పరీక్షించాలంటే నీ మీద దేవునికి నమ్మకం ఉండాలి. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి ఈ సమయంలో దేవుడికి నీ మీద ఎంత నమ్మకం ఉందో నువ్వు రుజువుపరచాలి. దేవుడికి నీ మీద కొంత నమ్మకం ఉంది. నువ్వు ఖచ్చితంగా ఈ రోజు నిలబడతావు, ఈ గంట నిలబడతావు, ఈ 10 రోజులు నిలబడతావు, ఈ నెల రోజులు నువ్వు నిలబడతావు, 2 నెలలు నిలబడతావు, 3వ నెల నిలబడతావా లేదా, 4వ నెల నిలబడతావా లేదా? దేవునికి నీ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని నువ్వు నిలబెట్టగలుగుతున్నావా? ఆ కాన్ఫిడెన్స్ని పోగొడుతున్నావా? దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నా ఆయన సైలెంట్గా ఉన్నారనంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఇంకా కొంత భరించగలవని. నేను భరించలేకపోతున్నానని నువ్వు అంటున్నావు, కానీ దేవునికి నమ్మకం ఉంది నువ్వు భరించగలవని. నువ్వు భరించగలిగినంత మట్టుకే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు నిన్ను పరీక్షించడానికి, నీలో ఉన్నటువంటి విశ్వాస సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఆయన నిన్ను తయారు చేస్తున్నాడు. నీలో ఉన్నటువంటి విశ్వాస పరిమాణాన్ని పెంచడానికి రోజు రోజు నీకున్నటువంటి పరిస్థితిని మరింత కఠినము చేస్తూ ఉన్నాడు. నువ్వు నోరెత్తి మాటలాడేటువంటి ప్రతి మాట కూడా నువ్వు జాగ్రత్తగా గమనించాలి. ఎందుచేతనంటే నీ మాటలో అవిశ్వాసానికి సంబంధించినటువంటి మాట ఏదైనా కలుగుతూ ఉన్నట్లయితే తద్వారా దేవునికి నీపైన ఉన్నటువంటి నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. యోబు మీద దేవునికి నమ్మకం ఉంది. యోబు పరీక్షించబడుతున్నప్పుడు ఖచ్చితంగా తాను తట్టుకోగలుగుతాడు అని దేవుడు యోబును నమ్మాడు. కాబట్టి యోబు మీదకి అటువంటి పరిస్థితిని కలగజేశాడు. విశ్వాసములో నువ్వు దినదినము నీ పరిస్థితి ఇంకా భయంకరంగా మారుతూ ఉన్నా కూడా దానిలో నువ్వు నిలబడగలగటానికి నిన్న పోషించినటువంటి దేవుడు, నిన్న కాపాడినటువంటి దేవుడు ఈరోజు కూడా నిన్ను కాపాడుతాడు, రేపు కూడా కాపాడగలడు అనేటువంటి ఒక ఆలోచనతోటి, విశ్వాసముతోటి నువ్వు ఒక మౌంటైన్ పీక్ లాగా, అంటే నీ విశ్వాసము ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి అభివృద్ధిలోనికి ముందుకు వెళుతూ ఉండాలి. దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రహాముకు ఉన్నటువంటి ఒక్కగానొక్క కొడుకైనటువంటి ఇస్సాకుని ఆ మోరియా పర్వతం మీద తీసుకుని వచ్చి అక్కడ బలిమ్మని అడుగుతున్నాడు. కారణం ఏంటంటే అబ్రహాము యొక్క విశ్వాస పరిమాణాన్ని దేవుడు కొలుస్తూ ఉన్నాడు. దేవుడు చాలా సందర్భాలలో కొండల మీదకి వచ్చి కొండల మీద ఆయన యొక్క పరీక్షలను జరిగించినట్లుగా మనకు కనబడుతుంది. మోషేని ఆయన సీనాయి పర్వతం మీదకి పిలిచాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పర్వతం మీదే, ఆయన కొండ మీదే ఆయన మనందరికీ కూడా మౌంటెడ్ టాప్, అంటే ఆయన కొండ శిఖరము మీద తను తాను ట్రాన్స్ఫిగర్ చేసుకొని, అంటే తన దైవత్వాన్ని, తన యొక్క మహిమను కనబరుస్తున్నారు. నీ విశ్వాసము నా విశ్వాసం ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి మనము ఒక పీక్, మౌంటైన్ పీక్ నుంచి మరొక మౌంటైన్ పీక్లోకి మనం వెళ్ళవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం. పడిపోకూడదు, మన స్థాయిలో నుంచి కిందకు దిగిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసము పరీక్షించబడుతూ ఉన్నప్పుడు దేవుడు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనము వమ్ము చేయకూడదు.
యోబు ఎంత భయంకరంగా పరీక్షించబడినా కూడా తన నోటి మాట ద్వారా దేవుణ్ణి తోలనాడింది కానీ, దేవుణ్ణి ప్రశ్నించింది కానీ, దేవుని పైన సణుగుడు కానీ, గొణుగుడు కానీ లేదు. ఈజ్ వెయిటింగ్, చూస్తూ ఉన్నాడు అంతే. భయంకరమైన పరిస్థితి. అబ్రహాము గారి విషయంలో కూడా దేవుడు, నీకున్నటువంటి ఒక్కగానొక కొడుకుని నువ్వు తీసుకుని వచ్చి నాకు మోరియా పర్వతం మీద బలిగా అర్పించమన్నాడు. ఆ పర్వతం మీదకి, ఆ కొండ మీదకి అబ్రహాము తన కొడుకుని తీసుకొని పైదాకా వెళ్ళాడు. అబ్రహాము లోపల ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు చూచాడు. దేవుడు ఆపకపోయినా ఆపినా అబ్రహాము బలిచ్చి తీరుతాడు. అందుకే దేవుడు ఇస్సాకుని బలి ఇవ్వబోతున్నటువంటి సమయంలో, అబ్రహామా ఆగు, చిన్నవాడిని విడిచిపెట్టు అంటున్నాడు. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మన ముందున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో వీటిల్లో గనక మనము దేవుని నమ్మకాన్ని, దేవుడు మన పైన ఉంచినటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోకుండా దేవుని నమ్మకాన్ని గెలిపించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, దేవుని వాక్యం సెలవిస్తుంది, ద బెస్ట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్, ఈ లోకములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులను దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు చూస్తే బెస్ట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్, ఈ లోకములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటివి అన్నీ కూడా కొండ శిఖరాల మీద దొరుకుతాయి. మంచి తేనె కావాలంటే అది కొండ శిఖరం మీద దొరుకుతుంది. మంచి గొర్రెలు కావాలి అని అంటే అవి కొండ శిఖరం మీద దొరుకుతాయి. మంచి శ్రేష్టమైనటువంటి ఆలివ్ ఆయిల్ దొరకాలి అని అంటే అది కొండ శిఖరాల మీదే పెరుగుతుంది. అలాగే మంచి పాలు కావాలన్నా ఆ కొండ శిఖరాల మీద తిరిగి అక్కడ మేత తినేటువంటి ఆవుల నుంచే నీకు శ్రేష్టమైనటువంటి మిల్క్ దొరుకుతుంది. కొండ శిఖరాల మీద చాలా శ్రేష్టమైనవి దొరుకుతాయి. అవన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన పరీక్షించడానికి కొండ శిఖరాల మీదకి తన యొక్క సేవకులను పిలుస్తూ ఉన్నాడు. నీకున్నటువంటి పరిస్థితులన్నిటిని నువ్వు చూస్తూ ఉన్నావు. ఈ పరిస్థితులన్నిటిలో కూడా నువ్వు నీ విశ్వాసాన్ని గురించి ఆలోచన చేయాలి తప్ప, నువ్వు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నట్లయితే అవి నిన్ను ఖచ్చితంగా నిరుత్సాహంలోనికి నడిపిస్తాయి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తన కోసము జీవించేటువంటి వ్యక్తి దేవుని కోసము జీవించటము అసాధ్యమట. తన కోసము జీవించేటువంటి వ్యక్తి దేవుని కోసం జీవించటం అసాధ్యం. నువ్వు నీ కోసం జీవిస్తున్నావా, దేవుని కోసం జీవిస్తున్నావా? తన కోసం జీవించేటువంటి వ్యక్తి తన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, తన పిల్లల పరిస్థితులు, తన వ్యాపారము, తన ఉద్యోగము, తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. వాటిని గురించి ఆలోచించేటువంటి వ్యక్తి ఆ ప్రతి క్షణము కూడా చింతిస్తూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు, వాటి గురించి భయపడుతూ ఉంటాడు. నిరంతరము కూడా ఆ భయములో జీవిస్తూ తన జీవితం ఎందుకో అర్థం కానటువంటి స్థితిలో ముందుకు వెళుతూ దాన్ని కొనసాగించలేక ముగించుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. నువ్వు నీ కోసమే జీవిస్తూ ఉన్నావా? నువ్వు దేవుని కోసం నిలబడలేవు. నువ్వు దేవుని కోసం నిలబడగలవా? నీ విశ్వాసాన్ని గురించి నువ్వు ఆలోచన చేయాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో రాయబడుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు, వారిని బలపరచడానికి, వారిని ప్రోత్సహించడానికి, వారి ఆలోచనల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయము 38వ వచనం. ఈ వచనంలో రాయబడుతుంది, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. సిలువ అనగా మరణము. క్రాస్ ఈజ్ నథింగ్ బట్ డెత్. సిలువ అంటే మరణం. ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అంటే మనము మన యొక్క అనుదిన జీవితములో మన శరీరాన్ని చంపుతూ ఉండకపోతే మనము యేసయ్యను చేరుకోలేం. శరీరంలో ఏమున్నాయని ఆలోచన చేస్తే కోరికలు, ఆశలు, స్వార్థము, కపటము, దుష్టత్వము ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నాయి. యేసయ్య ఏమంటున్నారంటే సిలువను ఎత్తుకోవటము అనగా మరణించాలంటున్నాడు.
ఏ విషయంలో మనం మరణించాలి? ఈ శరీరము ద్వారా మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మన హృదయంలో ఉన్నటువంటి కోరికలేంటో వీటిని చంపుతూ ఉండాలట. వాటి విషయమై మనము ప్రతిదినము చనిపోతూ ఉండాలి. లూకాసు వార్తలో వ్రాయబడుతుంది 9వ అధ్యాయం 23వ వచనంలో, ప్రతిదినము శరీర స్వభావమును చంపాలి. ప్రతిదినము శరీర స్వభావాన్ని చంపాలి. శరీరంలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే కోరిక, ఆశ, దురాశ, భయంకరమైనటువంటి ఈర్ష్య, అసూయ, దుష్టత్వము, కామాభిలాష, భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా శరీరంలో ఉన్నాయి. వాటన్నిటినీ నువ్వు గనక అణిచి వెయ్యకపోతే, వాక్యము సెలవిస్తూ ఉంది, మనము దేవుని యొక్క సన్నిధికి చేరుకోలేము. వాటన్నిటిని అణిచివేయాలి. నువ్వేం ఆలోచన చేస్తున్నావంటే ప్రతిదినము నీ ముందున్నటువంటి పరిస్థితిని గురించి, రేపు నా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని ఆలోచన చేస్తున్నావు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, నువ్వు విశ్వాసములో ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేవుడు నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నువ్వు రుజువుపరచాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు మన మీద పెట్టుకున్నటువంటి కాన్ఫిడెన్స్ని, అంటే మనం విశ్వాసములో నిలబడతామని ఆయనకి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టే దేవుడు మనని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనము ఫెయిల్ అయితే దేవుడు చాలా బాధపడతాడు. ఆ విశ్వాసములో నువ్వు గనక దేవుణ్ణి గెలిపించగలిగితే, దేవుడు మనపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడో. ఒక తండ్రి తన పిల్లల విషయంలో, ఆ పిల్లల కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నములో పిల్లలు అభివృద్ధి చెందుతూ తండ్రికి మంచి పేరు తెచ్చే విధంగా వారు ముందుకు వెళుతూ ఉంటే, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, వారు చేస్తున్నటువంటి పనిపాటల్లో కానీ, వారి తెలివితేటల్లో కానీ తండ్రికి గౌరవాన్ని తెచ్చే విధంగా పిల్లలు అభివృద్ధిలోకి వెళుతూ ఉంటే తండ్రి ఎలా సంతోషిస్తాడో, మనము విశ్వాసములో అభివృద్ధి చెందుతూ ఉంటే దేవుడు అంతగా సంతోషిస్తాడు. పరిస్థితులు ఈ విధంగా మారటానికి కారణము దేవుని యొక్క శాపమని, దేవుని శాపము ద్వారా ప్రజలందరూ కూడా వారు ఈ శిక్షను అనుభవిస్తున్నారు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రజలందరూ దేవుని శాపమునకు గురి అవుతూ ఉంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి భూనివాసులందరూ కూడా శిక్షకు పాత్రులై ఉన్నారు అని అంటే, వారు చేసినటువంటి నేరములను బట్టి మాత్రమే శిక్ష విధించబడుతుంది. చెయ్యని నేరానికి శిక్ష విధించబడదు. మన ముందున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మన యొక్క పాపములను, మన యొక్క దుష్టత్వాన్ని బట్టి మాత్రమే మనకు ఈ పరిస్థితి సంభవించింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. పరిస్థితులు ఎంత కఠినముగా ఉన్నా కూడా దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపపడి ఆయనను బ్రతిమలాడుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా సురక్షితంగా ఉండగలుగుతారు. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు ప్రతిదినము నీ శరీరమును చంపి దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆలోచన చేత, దేవుని వాక్యము ద్వారా వినబడినటువంటి, దేవుని వాక్యము ద్వారా వాక్యములో ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు ధ్యానిస్తూ దాని ద్వారా నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క ఆత్మను నువ్వు గనక బ్రతికించగలుగుతూ ఉన్నట్లయితే, శరీరాన్ని చంపమంటున్నాడు, ఆత్మను బ్రతికించమంటున్నాడు. శరీరం ఎల్లప్పుడూ కూడా దుష్టత్వాన్ని, లేదా శరీరం ఎల్లప్పుడూ కూడా ఘోరమైనటువంటి వ్యాధిని కలిగి భయంకరమైనటువంటి ఆలోచనలతోటి మనల్ని పాడు చేస్తూ ఉంటుంది. ఆత్మ దేవునికి సంబంధించింది కాబట్టి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మాటలను బట్టి నడిపించబడాలని కోరుకుంటుంది. నువ్వు శరీరాన్ని చంపి ఆత్మను బ్రతికించి ఆత్మను జీవింపజేసేటువంటి క్రియ నువ్వు చేయగలిగితే, నువ్వు ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి సులువుగా బయటికి రాగలుగుతావు. నువ్వు శరీరాన్ని చంపకపోతే నీ శరీర కోరికలు, నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా బలాన్ని పుంజుకొని అవి నిన్ను పూర్తిగా లోబరుచుకొని నీ శరీరము నీది కాకుండా వాటి చిత్తానుసారంగా నిన్ను నడిపిస్తూ ఉంటాయి. శరీరము నిన్ను రూల్ చేసేటువంటి ప్రమాదం ఉంది. నిన్ను భయంకరంగా దుష్టత్వములో నడిపించేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే యేసయ్య అంటున్నాడు, శరీరాన్ని చంపమంటున్నాడు. మరొక మాట ఆయన సెలవిస్తున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయములో 25వ వచనములో, తన ప్రాణమును రక్షించుకోవాలి అని కోరుకునేటువంటి వాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకోవడానికి ఇష్టపడేటువంటి వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని. నీ శరీర కోరికలన్నిటినీ కూడా దేవుని కొరకు పరిత్యజించాలి. నీ ఆత్మను దేవుని కొరకు అభివృద్ధిలోనికి నడిపించాలి. శరీరాన్ని అనగా తన ప్రాణమును
పెట్టడానికి ఇష్టపడాలంటున్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే నీ యొక్క విశ్వాసము లేదా నీ క్రియలన్నీ కూడా ఏ స్థాయిలో నువ్వు దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలో అది తెలియజేస్తూ ఉంది. దిస్ వర్డ్ డిమాండింగ్ కంప్లీట్ సరౌండ్ టు గాడ్ అప్ టు ఫిజికల్ డెత్. నీ శరీరము చనిపోయేంత వరకు, అంటే చనిపోయేటువంటి స్థాయి వరకు నువ్వు దేవునికి లోబడి ఉండాలని వాక్యం చెప్తుంది. తన ప్రాణమును నా కొరకు ఎవరైతే పెట్టడానికి ఇష్టపడతారో వారు పరలోక రాజ్యంలో ఉంటారంటుంది. పౌలు గారు ఒక మాట అంటాడు, రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. ఈ విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మన శరీరములో మంచిది ఏది కూడా నివసించటానికి అవకాశమే లేదు. అందుకే యేసయ్య అంటున్నాడు, మీరు ప్రతిదినము సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి. ప్రతిదినము సిలువ అనగా ప్రతిదినము శరీర విషయంలో మరణించమంటున్నాడు. కోరికలు, ఆశలు, దుష్టత్వము, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, వీటన్నిటిని కూడా మన నుంచి దూరం చేయమంటున్నాడు. పౌలు అంటున్నాడు, శరీరంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో మంచిదేది కనపడదు. నువ్వు శరీరాన్ని గురించి ఆలోచన చేస్తున్నావా, శరీరం ఆలోచన ప్రకారం నడవడానికి ఇష్టపడుతున్నావా, నువ్వు ఖచ్చితంగా దెబ్బతింటావు. ఎలా అంటే శరీరము నిన్ను ఖచ్చితంగా దుష్టత్వంలో నడిపించి ఒకానొక సమయంలో నిన్ను రూల్ చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది. నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉండవు, నీ పనులు నీ కంట్రోల్లో ఉండవు. నువ్వు చేసేటువంటి పని, నువ్వు చేసేటువంటి క్రియలన్నీ కూడా భయంకరంగా ఉండబోతున్నాయి. మనుషుల యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉండబట్టే, మనుషుల యొక్క ప్రవర్తన భయంకరంగా ఉండబట్టే దేవుని ఉగ్రత భూమిపైకి వస్తుంది. 200 సంవత్సరాలకు పైన భారతదేశం బానిస బ్రతుకులో ఉందనంటే కారణం, అంతకు ముందున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మేధావులు ప్రజలందరినీ కూడా లోబరుచుకొని వారిని భయంకరమైనటువంటి వేదనకు గురి చేశారు. వారు కొన్ని వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు ప్రజలందరినీ వేధిస్తూ ఉంటే దేవుడు వారందరినీ 200 సంవత్సరాలు బానిస బ్రతుకుల్లో ఉంచాడు. దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు. కేవలం బానిసలుగా మార్చబడ్డాం, బానిసలుగా మమ్మల్ని చేశారు, మమ్మల్ని దోచుకున్నారు అని మాట్లాడుతున్నారు. దోచుకున్న మాట వాస్తవమే, కానీ నువ్వు బానిస బ్రతుకులోకి వెళ్ళటానికి కారణం ఏంటి? దేవుని యొక్క కాపుదల నీ నుంచి దూరం అయిపోయింది. దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చింది. 90% మంది ఉన్నటువంటి శూద్రులందరూ కూడా భయంకరమైనటువంటి వేదనలకు గురయ్యారు. వారి జీవితాలు పశువుల కంటే హీనంగా మార్చబడ్డాయి. వారు మనుషులుగా గుర్తించబడలేదు. అట్టి పరిస్థితుల్లో వారి యొక్క రోదన దేవుడు ఆలకించి ఈ దేశం మీదకి ఉగ్రతను తీసుకొని వచ్చాడు. ఇప్పుడున్నటువంటి ఉగ్రతలు కూడా వీటికి సూచనగానే కనబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు ఏమనంటే, నీ శరీరములో ఉన్నటువంటి చెత్తను పొట్టుని తీసి బయట పారేయమంటున్నాడు. ఆయన కళ్ళమును సేద్యపరిచిన తర్వాత ఆయన రాశి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పొట్టిని గింజను వేరు చేశాడట. నీ లోపల ఉన్నటువంటి చెత్త, శరీరానికి సంబంధించినటువంటి చెత్త ఆలోచనలన్నిటిని కూడా తీసివేసి నీకు మేలుకరమైనటువంటి దేవుని వాక్యముతో, దేవుని వాక్యం అనగా అది విత్తనముగా పరిగణించబడుతుంది. దేవుని వాక్యం అనేటువంటి విత్తనము నీ హృదయంలో నాటబడినట్లుగా, నీ హృదయంలో ఫలించినట్లుగా ఆ విత్తనాలను మాత్రమే నువ్వు ప్రోగు చేసుకునేటువంటి ప్రయత్నము చేస్తే చెత్త తొలగిపోతుంది, విత్తనము నీ లోపల ఫలిస్తుంది, నువ్వు మరింత అభివృద్ధిలోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నీ లోపల ఉన్నటువంటి చెత్త ఏంటో నువ్వు ఆలోచన చేయి. నీ లోపల ఉన్నటువంటి చెత్త ఆల్ యువర్ ఓన్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ, నీ జ్ఞానానికి, నీ తెలివికి సంబంధించినటువంటి నీ సామర్థ్యమే నీ లోపల ఉన్నటువంటి చెత్త. ఆ చెత్తను నువ్వు తొలగించకపోతే దేవుని వాక్యము నీ హృదయంలో నిలిచేటువంటి అవకాశం ఉండదు. దేవుని వాక్యము నీ హృదయంలో నిలవకపోతే నిన్ను చెత్త ఏలుబడి చేస్తుంది, నీ శరీరము ఏలుబడి చేస్తుంది, నీ శరీర ఆలోచనలు నిన్ను ఏలుబడి చేస్తాయి. తద్వారా నువ్వు భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతకు గురి కావాల్సి వస్తుంది. దేశమంతా కూడా పాడుగా ఉంది, దేశమంతా కూడా దుఃఖముతో ఉంది, దేశమంతా కూడా క్షీణించిపోతూ ఉంది. కాబట్టి ఆలోచన చేయండి, ఎందుకు దేవుని ఉగ్రత భూమిపైకి వస్తుంది అనంటే, ఈ భూమి మీద
దేవునికి వ్యతిరేకముగా ఎవరైతే భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నారో వారందరినీ కూడా దేవుడు సంహరించటానికి, శిక్షించటానికే ఉగ్రతను పంపుతున్నారు. శాపము భూమి మీద ఉంది. ఆ శాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించారు. మ్రాను మీద వేలాడినటువంటి ప్రతివాడు శాపగ్రస్తుడు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మ్రాను మీద వేలాడదీయబడ్డారు. ఆయన మనందరి నిమిత్తము శాపముగా మార్చబడ్డారు. ఆయన శాపమును ఆయన పైన వేసుకొని మనందరి శాపమును ఆయన తొలగించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మ్రాను మీద వేలాడి శాపగ్రస్తుడిగా పరిగణించబడ్డాడు. ఇక భూమిపైన ఉన్నటువంటి మనుషుల యొక్క శాపము, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వైపు చూసి తమ యొక్క శాపములను, దోషములను, పాపములను ఆయన పైన మోపుతారో వారందరూ కూడా ఆ శాపము నుంచి విడుదల పొందుకుంటారు. నీకు కూడా అవకాశం ఇవ్వబడుతోంది. నీ యొక్క శాపమును, దోషమును, అతిక్రమమును, పాపమును దేవునిపైన నువ్వు మోపగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు సిలువలో వేలాడదీయబడ్డాడు అని నువ్వు నమ్మితే నీ శాపము తొలగించబడుతుంది. నువ్వు రక్షించబడతావు. దేవుని కృపను బట్టి నువ్వు నిత్య జీవములోనికి ప్రవేశించగలుగుతావు. నీ శాపాన్ని నువ్వు తొలగించుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీ శాపాన్ని తొలగించుకోవడానికి నువ్వు ఇష్టపడితే నువ్వు చేయవలసిందలా చాలా సులువైనటువంటి పని. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడమే. ఈ లోకమంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది. దేశము వ్యాకులము చేత వాడిపోచున్నది. లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చినా కూడా ఆ దేశములో ఉన్నటువంటి గొప్ప వారిని పూర్తిగా నశింపజేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. ఎందుకనంటే వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుని కంటే ఎక్కువగా వారు ఘనత పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారందరినీ కూడా దేవుడు తృణీకరిస్తున్నాడు. మన శరీరమందు మంచిది ఏది కూడా మనకు కనపడదు. ఆత్మతోటి నువ్వు ఆలోచన చేస్తేనే మంచిని పొందుకోగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు సిలువలో శాపముగా మార్చబడ్డారు. నువ్వు ఆయన్ని విశ్వసిస్తే క్రీస్తు ద్వారా సమాధానమును పొందుకుంటావు. ఆయన యందు విశ్వాసం ఉంచటము ద్వారా దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతావు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి విడిపించబడతావు. దయచేసి ఆలోచన చేయి. దయచేసి ఆలోచన చేయండి. తన కోసము జీవించేటువంటి వ్యక్తి దేవుని కోసం జీవించటం అసాధ్యం. దేవుని కోసం జీవించేటువంటి వ్యక్తి ప్రతిదినము తన శరీర స్వభావమును చంపాలి. ప్రతిదినము నీ శరీర స్వభావాన్ని నువ్వు చంపాలి అని అంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాలి. ప్రార్థించడానికి సమయాన్ని కేటాయించాలి. కీప్ స్ట్రెచింగ్ ఇన్ ప్రేయర్ అండ్ బిలీవింగ్. నువ్వు ప్రతి క్షణము ప్రార్థించడానికి, ప్రతి క్షణము నీ విశ్వాసములో బలం పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు నీకు ఈ భూమిపైన శ్రేష్టమైనటువంటి ఈవులను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. పౌలు గారు అంటున్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మన ఆలోచనలు, మన బుర్రలో, మన యొక్క బ్రెయిన్లో చెత్త ఆలోచనలు బయటికి పంపిస్తూ ఉంటుంది. భయంకరమైనటువంటి చెత్త అందులో ఉంది. దేవుని వాక్యము ఆ చెత్తను తొలగించగలుగుతుంది. దేవుని వాక్యము నీ లోపల కలుగుతున్నటువంటి ఆలోచనలను గద్దిస్తుంది. నీ ఓన్ ఇంటలెక్చువల్ ఎబిలిటీని నీ నుంచి దూరము చేసి నీకు ఒక గ్రహింపుని కలగజేస్తుంది. ఈ భూమిపైన మనుష్యులందరూ కూడా గడ్డి వంటి వారే, కేవలము ఈరోజు కనిపించి రేపు వాడిపోయేటువంటి గడ్డి పువ్వు వంటి వారు అని దేవుని వాక్యము సెలవిస్తోంది.
దేవుడైతే నిరంతరము నివసించగలిగిన, జీవించగలిగినటువంటి ఆత్మగా ఆయన ఉన్నాడు. ఆయనే మనకు జ్ఞానమై ఉన్నాడు. ఆయనే మన నిమిత్తము శాపమై ఉన్నాడు. కాబట్టి నువ్వు విశ్వసించినట్లయితే, దేవుని వాక్యమును మెడిటేట్ చేయటానికి నువ్వు గనక సమయాన్ని పెంచుకోగలిగినట్లయితే, నువ్వు ఖచ్చితంగా భూమిపైన శ్రేష్టమైనటువంటి వాటిని నువ్వు పొందుకోగలుగుతావు. తద్వారా నువ్వు సంతృప్తి చెందుతావు, సంతోషిస్తావు, దేవునిని ఘనపరుస్తావు. దేవుడు నీ కొరకు శాపముగా మార్చబడ్డాడు. యేసుక్రీస్తు ద్వారా శాపము తొలగించబడింది. విశ్వసించనటువంటి వారందరూ కూడా శాపగ్రస్తులే. నువ్వు విశ్వసిస్తే నీ శాపాన్ని నువ్వు వదిలించుకున్నావు, పోగొట్టుకున్నావు. నువ్వు విశ్వసించకపోతే నువ్వు దేవుని యొక్క శాపము ఈ భూమిపైకి ఏ విధంగా అయితే ప్రస్తుతము ఏలుబడి చేస్తూ ఉందో ఆ శాపానికి గురి కాక తప్పదు. దయచేసి ఆలోచన చేయండి. దేవుడు మన కొరకు శాపముగా మార్చబడ్డాడు. దేవుడు మన కొరకు మ్రాను మీద వ్రేలాడదీయబడ్డాడు. నా విమోచన క్రయధనమును చెల్లించను ప్రభువే, నా విమోచన క్రయధనమును చెల్లించను ప్రభువే, నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. మహదూర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే. మహదూర్యమే నా ప్రభుతో జీవితం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారయ్యున్నారు, సర్వశరీరులు గడ్డిని పోలిన వారయ్యున్నారు. వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును, వాడిపోవును. వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును, వాడిపోవును. మహదూర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే. మహదూర్యమే నా ప్రభుతో జీవితం. అనుదినము మీ శరీరమును మీరు చంపి, మీ శరీర కోరికలన్నిటినీ కూడా మీరు గనక చంపగలిగినట్లయితే, దేవుని యొక్క వాక్య ప్రభావము మీ యొక్క ఆత్మలో అభివృద్ధి చెందుతుంది. దేవుని కొరకు తమ ప్రాణమును ఎవరైతే వదులుకోవటానికి సిద్ధపడతారో వారు తమ ప్రాణమును రక్షించుకోవటంతో పాటు నిత్య జీవములో కొనసాగేటువంటి అవకాశం ఉంది. నీ విశ్వాసము ఏ స్థాయిలో ఉందో, నీ కోసమే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ కోసమే నువ్వు జీవిస్తూ ఉన్నావా? దేవుని కోసము జీవించుతూ ఉంటకి ఆశపడుతున్నావా? తన కోసమే జీవించేటువంటి వ్యక్తి దేవుని కోసము జీవించటం అసాధ్యము. దేవుని కోసము జీవించటానికి తన ప్రాణమును సహితము ఎవరైతే చెల్లించటానికి ఇష్టపడతారో వారు తమ ప్రాణమును దక్కించుకుంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి విడిపించబడతారు.
మహోన్నతుడా మా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, మీ మాటల ద్వారా బలపరచబడినటువంటి ప్రతి వ్యక్తిని మీ పరిశుద్ధాత్మ ద్వారా మరింత బలపరచండి నాయన. మీ మాటలు వినుట ద్వారా ఎవరైతే విశ్వాసములో నాయన నిలబడగలుగుతున్నారో వారిని మరింత విశ్వాసములోనికి నడిపించండి. విశ్వాస సామర్థ్యమును పెంపొందించుకునేటట్లుగా, పరిస్థితులను చూడక మీ వాక్యము పైన ఆధారపడి జీవించేటువంటి కృపని బిడ్డలకు అనుగ్రహించండి. మా ప్రభువా, మా యేసయ్య, అయ్యా, ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు మీ పరిశుద్ధాత్మ చేత నింపండి, బలపరచండి, ఆత్మీయంగా అభివృద్ధిపరచండి. భూమిపైన శ్రేష్టమైనటువంటి ఈవులను నీ బిడ్డలందరికీ అనుగ్రహించి వారి జీవితాలలో సంతోషమును సమాధానమును నింపి వారి ద్వారా మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అనూన్య సహవాసము మనకును దేవుని యందు విశ్వాసము కలిగి విశ్వాసములో దినదినము మరింత అభివృద్ధి చెందటానికి ప్రయత్నము చేసేటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, సిలువ రక్తమునకే జయం. ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్.